హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. దర్శకధీరుడు రాజమౌళి ఏ ఊర్దాన బాహుబలి సినిమా తీశారో కానీ ఈ సినిమా దగ్గర నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అంటూ సినిమాలు 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ 2, రీసెంట్ గా పుష్ప 2, తర్వాత ఈ మధ్య వచ్చిన దేవరా 2 వంటి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ హిట్ అయితే చాలు, రెండో పార్ట్ను అనౌన్స్ చేసేస్తున్నారు. సాధారణంగా మొదటి పార్ట్కు కంటిన్యూ చేస్తూ రెండో పార్ట్ను తీయడానికి ఆసక్తి చూపిస్తుంటారు దర్శకులు. కానీ విచిత్రంగా ఓ సినిమా రెండో పార్ట్ విడుదలైన తర్వాత మొదటి పార్ట్ను తెరకెక్కిస్తున్నారట. అదేంటో తెలుసా? ఆ సినిమా మరేదో కాదండి, కన్నడ స్టార్ హీరో నటించిన, దర్శకత్వం వహించిన కాంతారా. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాంతారా సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పొచ్చు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అయితే చెప్పనక్కర్లేదు, కథకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని వరాహరూపం అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎక్కడ చూసినా ఆ పాటే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అసలు ఈ సినిమాకు మూలమైన కథను మొదటి పాటగా తెరకెక్కిస్తున్నారు రిషబ్ శెట్టి. కాంతారా 2 కథ మొదటి భాగం కథకు ముందు జరిగే కథగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్నది. కాంతారా మొదటి భాగం భారీ విజయం సాధించింది. దీనికి తగ్గట్టుగా కాంతారా 2 కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారట. ఈ సినిమా అక్టోబర్ 2న 2025న విడుదల కానున్నదని చెప్పారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.